హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, గ్రోత్ మైండ్ సెట్ కోచ్ 100x వాసు గారు. సో నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ రాక్ సాలిడ్. అయితే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. రీసెంట్ గా నేను భువనగిరిలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అమ్మాయి 19 years అమ్మాయి. సో లవ్ మ్యారేజ్ చేసుకుంది. 20 years అబ్బాయి, 19 years అమ్మాయి. సో ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకుని 20 days వాళ్ళు కలిసి ఉన్నారు. దాని తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. సో అక్కడ అదైంది అంటే వీళ్ళు క్యాస్ట్, ఇంకోరు వేరే క్యాస్ట్. సో దీని వల్ల చనిపోవడం జరిగింది అమ్మాయి. అంటే ఇది లవ్ అంటారా, అట్రాక్షన్ అంటారా, ఎవరైతే తప్పింది? ఫస్ట్ అయితే అమ్మాయి అట్రాక్షన్ కోసం పెళ్లి చేసుకుందండి. తర్వాత అమ్మాయికి రియాలిటీ బయటపడింది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ అమ్మాయి అట్రాక్ట్ అయ్యింది. అబ్బాయిలో స్టైలో, లేదంటే డ్రెస్సింగ్ స్టైలో, లేదంటే మాట్లాడే విధానమో ఏదో మొత్తానికి అట్రాక్ట్ అయ్యింది. తర్వాత రియాలిటీ బయటపడింది. ఈ అమ్మాయి 20 days లో ఎలా చనిపోయిందంటే ఇది ఒక్కసారిగా జరగలేదు. ఎవరైనా సూసైడ్ చేసుకున్నారంటే ఫస్ట్ లెవెల్ అంటూ ఒకటి ఉంటుంది, సెకండ్ లెవెల్ ఒకటి ఉంటుంది, థర్డ్ లెవెల్ ఒకటి, ఫోర్త్ లెవెల్ ఉంటుంది. ఈ 20 days లో అమ్మాయి నరకం అనుభవించవచ్చు. అంటే హస్బెండే చేశాడా, లేదా ఇండైరెక్ట్ గా, లేదంటే ఇంకెవరైనా చూటుపోటి మాట్లాడారా, అమ్మాయి తట్టుకోలేక చేసేసుకుంది. అంటే ఏంటి, నాకు దారులు మైండ్ ఎప్పుడు సూసైడ్ చేసుకుంటుంది అంటే సింపుల్ గా చెప్తానండి, నాకు దారులు కనిపించట్లేదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంటది. ఒక ఎమోషనల్ స్టేట్ లో ఉంటాం. అంటే ఏంటి, మైండ్ మబ్బు అనిపిస్తుంది. మబ్బు అనమాట. ఒక మబ్బు కనిపిస్తే ఏం కనిపించదు కదా ఫ్లైట్ వెళ్ళేటప్పుడు. అలాగే మైండ్ మబ్బు పెట్టేస్తుంది. ఆ ఎమోషనల్ దాన్ని బద్దలు కొట్టాలి. అప్పుడు ఏంటి, నాకు వేరే లైఫ్ ఉంది, ఇది ఇక్కడతో కాదు. అయితే ఏముంది, ఇప్పుడు ఈ క్యాష్ లేదు, ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు కదా. అలాంటి ఎగ్జాంపుల్స్ అమ్మాయికి కనిపించవు. వీడే నా సర్వస్వం, లేదంటే వీళ్ళు నన్ను అవమానించారు, వీళ్ళు నాకంటే ఎక్కువ. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే అమ్మాయి సాధించింది ఏంటి, ఓడిపోయినట్టుగా. ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు సూసైడ్ లో కూడా ఒకసారి చేసుకుంటే 3 తరాల వరకు ఆ ట్రాప్ ఉంటదండి. 100%. ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో 3 తరాల వరకు ఇంకా చేసుకుంటారు. ఎందుకంటే అది పాపప్ అవుతుంది అనమాట. అది రీసెర్చ్ లో కూడా తేలింది. ఇప్పుడు అది కూడా అమ్మాయి ఆలోచించాలి కదా. కానీ అంత ఆలోచించే తత్వం టీనేజ్లు ఉంటారు కదా, అంత లాజికల్ గా ఆలోచించరు. పాపం పేరెంట్స్ కూడా ఈ ట్రాప్ లో ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ క్యాస్ట్ సిస్టమ్. అంటే నువ్వెక్కువ నేను ఎక్కువ, ఏంటి సమానత్వం అనేది లేకుండా ఉండడం, నువ్వెక్కువ ఏంటి, ఫైనల్ గా ఉండేది అందరూ ఒకటే, ఆ విధంగా ఉంటారు. మరి ఆ విధంగా వాళ్ళు చెప్పేవాళ్ళు లేక, అంత ఆలోచించే స్థాయి లేక అక్కడ భర్తే మోటివేట్ చేయాలి. మరి లవ్ కి అట్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంది? లవ్ అంటే ఇప్పుడు ఏదో ఉందని అనుకుంటారండి, అది నిజం కాదు. కేవలం లవ్ అంటే సెక్స్ లేదు, సెక్స్ కోసమే. లస్ట్ అంటే మరి లస్ట్ కూడా కామే. అంటే ఒకటి చెప్తాను చూడండి ఇక్కడ ఓపెన్ గా చెప్పాలంటే ఈ లవ్ అనేది ఒక నిన్ను వాడుకోవాలనే ఉద్దేశంతో లవ్ అనే ఒక ఆయుధాన్ని యూజ్ చేస్తారు. కానీ ఇది ప్రజలందరూ యాక్సెప్ట్ చేయరు. కొంచెం బోల్డ్ గా ఉన్నా సరే నిజాలు చెప్తున్నాను నేను, నిజాలు చెప్తున్నాను. బట్ నీ దగ్గర ఏదో ఆశించడం కోసమని లవ్ అనే ఒక పదాన్ని స్వీట్ గా యూజ్ చేస్తాడు ఎవరైనా సరే. దానికి ఇద్దరికి ఐడియాస్ బాగున్నాయి అనుకుంటే ట్రావెల్ అవుతారు. ఫైనల్ గా నిన్ను ఏదో ఒక ఆబ్జెక్ట్, ఒక ఇన్సెంటివ్ కోసమే నిన్ను ఇష్టపడుతున్నాడు తప్ప. మీరు ఎవరైనా లవ్ చేసిరా? నేనా లవ్ చేశానండి. లవ్ చేశాను. దేని గురించి చేసి? నేనా పెళ్లి చేసుకుందాం అని చేశాను. ఇప్పుడే మీరు చెప్పింది ఏంటి? అదేనండి, అమ్మాయిలో చాలా నచ్చే నేను పెళ్లి చేసుకుందామని చేశాను. మీరు ఇంతకుముందు చెప్పింది అదేనండి. కొంతమంది అదే ఇందులో రకాలు కూడా ఉంటాయి. ఇలా ఇప్పుడు రకాలని చెప్పలే నాకు ఇంతకు. మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు అది ముందు చెప్పారు. నేనైతే అమ్మాయిని కామం కోసం చూడను. నేను ఒకవేళ నేను లవ్ చేస్తే పెళ్లి అని ముందు చెప్తా. ఎందుకంటే ఫైనల్ గా అమ్మాయి జీవితం ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి నాకు ఎంటర్టైన్మెంట్ చేసుకున్నంటే దానికి నేనంటే ఇష్టం అనుకో, ఒకవేళ నాకు కూడా ఎంటర్టైన్మెంట్ అది వేరే విషయం. కానీ ముందు ఒక మాట చెప్పి లవ్ అని చెప్పి తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు అంటే ఇష్టం, అది మోసం కింద వస్తుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండేటప్పుడు ఇద్దరు చేసుకుని అది మోసం అవుతుంది. ఒకవేళ అలా ఉంటే ఎవరైనా అలా చేసుకుంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఇష్టం ఏంటి, ఇద్దరు కలిసి ఏదో చేసుకుంటున్నారు, ఏదో తిరుగుతున్నారు, ఏదో అవుతుంది. అక్కడ ఇద్దరికి నష్టం లేదు, ఇద్దరు ముందే మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ లవ్ అనే దాంట్లో ఏంటి, ఇద్దరు చెప్పుకోరు ఫస్ట్. అంటే నేను ఇలాగా ఇద్దరు చెప్పుకోరు. ఫైనల్ గా ఏంటి తెలుస్తుంది, నువ్వు ఇలాంటి దాని నీ మీద నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకొని, ఈ ఎక్స్పెక్టేషన్ అబ్బాయిలు పెట్టకూడదని నేను చెప్తాను, అమ్మాయి కూడా పెట్టుకోకూడదని చెప్తాను. ముందు రియాలిటీలో మాట్లాడుకోండి. లేదు ఈ ఎక్స్పెక్టేషన్ అయినా పెళ్లి చేసుకుంటాను అని అంటే అప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. కాన్ఫ్లిక్ట్స్ ఎలా వస్తే, ముందు ఒకటి ఉంటుంది, ఒక 6 నెలల తర్వాత అబ్బాయి అసలు రూపం తెలుస్తుంది, అమ్మాయి అసలు రూపం తెలియదు, అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో ముందుగానే మనం చెకింగ్ అనాలిసిస్ చేసుకోవాలి. సో లవ్ అనేది ఏం లేదంటారు. లవ్ అంటే ఇప్పుడు చాలా అలాగంటే ఆడియన్స్ కొడతారు. ఎలా అంటే అందులో వాళ్ళు ఉన్నారు, మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా అనుభవించి ఉంటారు. అంటే ఇప్పుడు పవిత్రమైన లవర్స్ కూడా ఉన్నారండి నిజంగా. అంటే అందాన్ని చూడకంట, లేదంటే అబ్బాయి కష్టపడుతున్నాడు అనుకోండి, అమ్మాయి మంచి కోటీశ్వరాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కలిసే వాళ్ళు కూడా ఉన్నారు. పాప అందరూ అలా అనకూడదు. మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు మెజారిటీ పీపుల్ అనేది నీ దగ్గర డబ్బు ఉంది అనుకోండి, నీ దగ్గర BMW కారు ఉంది, మోస్ట్ ఇంప్రెస్ అవుతారు. అలాగే వేరే అమ్మాయిని కూడా ఇంప్రెస్ అవుతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. మెయిన్ లవ్ అంటే కొంచెం కామన్ ప్రకారం చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ చూస్తారు. అమ్మాయి బాగుంటేనే ఆటోమేటిక్ కళ్ళు వెళ్ళిపోతాయి. అబ్బాయి యొక్క ఫీలింగ్ ఇది ఫ్యాక్ట్, నమ్ముతారు కదా మీరు. ఒక అమ్మాయి బాగుందని మీ కళ్ళు వెళ్తాయి అలవా?
మీ కళ్ళు బొమ్మలు చూస్తారా చూడరా? నా కళ్ళు నా దగ్గరనే ఉంటాయి. ఆహా, నేను ఉంటాయో ఉన్నట్లేదు, మీ కళ్ళు లుక్స్ పడతాయో పడవా? ఏమో తెలియదు నాకు. మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు అబద్ధం చెప్తున్నారు. నేను అబద్ధం చెప్పినట్టు మీకు ఇట్లా తెలుసు? ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక అందమైన కనిపిస్తే మనసు వెళ్తుంది అని చెప్పట్లేదు, కళ్ళు అయితే వెళ్తుంది. మనసు వెళ్ళడం వేరు, కళ్ళు వెళ్ళడం వేరు. కళ్ళు వెళ్ళిన తర్వాత మనకు ఒక ఇంటలెక్చువల్ వస్తుంది, ఈ అమ్మాయి ఒక అమ్మాయి, మనం ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాము, మనం ఒక బాధ్యతగా ఉన్నాము, మన ఇంటి మన ఫ్యామిలీ కల్చర్ ఇవన్నీ గుర్తొచ్చి మనం అని అయిపోతాయి, ఇవన్నీ అయిపోతాయి. కానీ వెళ్ళడం అయితే పక్క, ఇది నిజం. వెళ్తాయండి. మనం అదే మన బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, ఎందుకు మనం చదువుకున్నాం, మన పేరెంట్స్ వాల్యూ సిస్టమ్, మన కల్చర్ ఒకటి ఉంది, దాని ప్రకారం అన్నీ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అంటారు దాన్ని. అది ఉండడం తప్పలేదు, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఏది పడితే జరుగుతుంటాయి. ఇప్పుడు లవ్ ఉందంటారా? లేదంటారా? ఉంది, 100% లవ్ ఉంది. అలాగే లవ్ తో కామంతో కూడిన లవ్ కూడా ఉందండి, రెండూ ఉన్నాయి. ప్యూర్ లవ్ ఉంది, ఇది ఉంది. మనం ఎవరిని మళ్ళీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎవరిని బ్లేమ్ చేసింది లేదు, ఉన్న నిజాలు ఏంటి మాట్లాడుకుంటాం అంతే. ఇప్పుడు లవ్ లేదంటే లవ్ లేని వాళ్ళు వచ్చి ఇది మాది లవ్ కాదా అని పెళ్లి చేసుకునే వాళ్ళు వస్తారు. 100% మీరు కలిసి ఉన్నారంటే లవ్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ విడిపోతున్నారు. ఎందుకు? మళ్ళీ రియాలిటీ బదులవుతున్నాయి అంతే, అది తెలిసిపోతుంది కదా. ఇక్కడ అల్టిమేట్ మీరు సుప్రీంకోర్టు కూడా ఏమో ఆర్డర్ ఇచ్చిందండి, నీకు ఇష్టం లేకపోతే విడిపో అంటే. ఎందుకు ఆర్డర్ ఇచ్చింది తెలుసండి? ఇష్టం లేకపోతే క్రైమ్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఇద్దరు కలిపి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక అమ్మాయికి అఫైర్ ఉందండి, లేదా ఒక అబ్బాయికి అఫైర్ ఉంది, వీడిని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక మనిషి కోల్పోవడం కన్నా విడిపోవడం బెస్ట్ కదా. లేదు రోజు కొట్టుకుంటున్నారు అనుకోండి, చుట్టుపక్కల వచ్చేసి వాళ్ళకి మైండ్ ఇబ్బంది అయిపోయి వాళ్ళకి ఇబ్బంది అన్ని. అందుకే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అంతే తప్ప విచ్చలవిడిగా తిరగమని చెప్పట్లేదు, విచ్చలవిడిగా తిరిగి ఎంజాయ్ చేయమని ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే సమాజంలో కోరికలు కూడా ఎక్కువయ్యాయి. ఎందుకు ఆ కోరికలు కూడా ఎందుకు ఎక్కువైంది? మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు, సినిమాల ప్రభావం, అన్ని ప్రభావం అన్ని ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా యూత్ పైన కానీ పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అవును. సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ అని అది ఇది అని చెప్పేసి వీడియోల ముందు కూర్చొని, సో వాళ్ళు మెసేజ్ ఇద్దామని చెప్పేసి సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తున్నారో మరి నిజమో మనకు తెలియదు. అంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఒక ఇంట్లో ఒక బ్రదరు ఒక సిస్టరు ఇద్దరు కలిసి ఒక బెడ్రూమ్ లో ఉన్నారు, దీనికి కారణం వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ వీడియో చూసిన వేరే వాళ్ళు ఆడియన్స్ ఉంటారు కదా, ఆడియన్స్ లో చిన్న పిల్లలు ఎవరైనా చూసిరు అనుకోండి, చూసినప్పుడు అక్కడ ఏమైతుంది అంటే ఇట్లా చేసిరంటే ఇట్లా చేస్తే ఏమైతుంది అనే క్వశ్చన్. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి, 90% చెడిపోవడానికి అవకాశం ఉంది. నేను అదే అంటున్నా, 100% అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకటి చెప్తే జో దిక్తా హే ఓ బిక్తా హే అంటే మనం చూసేదే కళ్ళు నమ్ముతాయి. అంటే అంటే అది చెప్పడానికి కూడా నాకు అదొకలా ఉంది, ఎందుకంటే వీఆర్ ఎథికల్ పర్సన్. ఒక సిస్టరు తమ్ముడు అసలు ఏంటండి ఇది? ఒకవేళ మీకు తెలిసినది మీరు వీడియోలో చెప్పొద్దు, చెప్పకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు కొన్ని స్కిప్ చేయాలి. ఇప్పుడు పిల్లలకి స్మార్ట్ ఫోన్ వచ్చేసిందండి, స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. వాళ్ళ బిలీవ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఓకే ఇది నిజమేమో ఇది చెయ్యొచ్చేమో అనుకుని వాళ్ళు చేసేస్తారు. దీన్ని అంటే అన్ని సార్లు పేరెంట్స్ కంట్రోల్లో ఉండరు కదా, సో పేరెంట్స్ చేతుల్లో ఉండరు కాబట్టి ఇది ఎక్కువ అవకాశం ఉంది, సోషల్ మీడియా ప్రభావం అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా కరెక్ట్ గా ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నైనా జస్వాల్ అని యూట్యూబ్ లో ఉంటారు, చిన్న వయసు నుంచి అమ్మాయి PhD అన్ని చేశారు, ఆవిడ కూడా సోషల్ మీడియా ఫాలో అయింది కదా. కొంతమంది సైంటిస్టులు అయ్యే వాళ్ళు ఉంటారు. సార్ ఇక్కడ మనకి సోషల్ మీడియా అనేది ఒక టూల్ సార్, మళ్ళీ సోషల్ మీడియాని బ్లేమ్ చేయొద్దు. ఇక్కడ నేను మళ్ళీ నా సిద్ధాంతం ఏంటి, దేన్ని బ్లేమ్ చేయొద్దు, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నా అనేది. ఆ ఉపయోగించుకోవాలంటే మళ్ళీ పేరెంట్స్ ఇక్కడ రావాలి, పేరెంట్స్ టైం తీసుకొని వాళ్ళకి ఒక షెడ్యూల్ ఇవ్వాలి. నువ్వు ఇది చెయ్యు, ఇలా సైంటిఫిక్ వీడియోలు చూడు, లేదంటే ఇవి నీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ మ్యూజిక్ లో వెళ్ళు, వీళ్ళు బిజీ చెయ్యాలి. వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు అసలు యూట్యూబ్ హిస్టరీ కొడితే వాళ్ళు ఏం చూస్తున్నారో తెలిసిపోద్దుగా. పేరెంట్స్ కి ఇచ్చే అద్భుతమైన ఆన్సర్ ఏంటంటే గూగుల్ హిస్టరీ, మొబైల్లోకి వెళ్ళి గూగుల్ హిస్టరీ కొట్టాలి. వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారో తెలిసిపోద్ది. మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేయొద్దు, మీకు తెలిసిపోయింది కదా అని అంటారు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఇది చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియకంటే వాళ్ళు కంట్రోల్లో పెట్టాలి, వాళ్ళని వేరే ఎంగేజ్ చేయాలి. నువ్వు వాళ్ళు బ్లేమ్ చేసావు అనుకోండి, ఇప్పుడు ఒక సిగరెట్ కాలుస్తున్నాడు లేదా మందు కొడుతున్నాడు, వాడికి వెళ్ళి నువ్వు కొడుతున్నాడు, అరే నా ఫాదర్ తెలిసిపోయింది, నా మదర్ తెలిసిపోయింది, ఎదురుగా చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ పేరెంట్ మ్యానిపులేట్ చేయాలన్నమాట, ఏమీ తెలియనట్టుగా నచ్చించాలి, కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చూడండి, మనకు విలేజ్ లో కొన్ని జరిగితే ఒక అమ్మాయికి లవర్ ఉందని తెలియగానే సడన్ గా అది ఇది అని చెప్పి అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తారు. అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తారు, అది మన ఇది అని చెప్పి కొంచెం మోటివేట్ చేసి అమ్మాయికి పంపించారు. ఏం జరిగింది అమ్మాయి తెలియటప్పటికల్లా అమ్మాయి పెళ్లి అయిపోద్ది. అలాగే వాళ్ళు చేసే తప్పు వాళ్ళకి తెలియకంటే మనకి వాళ్ళకి అటాక్ చేయాలన్నమాట. అంటే అట్లా సిటీలో లేరంటావా? సిటీలో కూడా ఉన్నారండి, అన్ని చోట్ల ఉంటారండి, ప్రతిదీ అన్ని చోట్ల జరుగుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే మన పిల్లల్ని అబ్జర్వ్ చేయకుండా వాళ్ళు తప్పు చేస్తున్నారంటే అది మన తప్పు. నువ్వేం చెయ్యాలి, నీ మొబైల్లో ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళకి ఒక CID నిఘా పెట్టుకోవాలి మనం.
ఓకే. సిఐడి నిఘా ఇది అనుమానించడం కాదు పిల్లల్ని, కరెక్ట్ దారిలో. ఇప్పుడు మామూలు గొర్రెలు ఇలా వెళ్తుంటే దాన్ని ఎలాగ దారిలో పెడుతుంటాం కదా, అలాగే మనం కాపాడుకోవాలి, మన కుటుంబానికి టైం ఇవ్వాలంటున్నాను, ఫ్యామిలీ టైం. ఇందాక 100x అంటే ఏంటని అడిగారు కదా, ఆ ఫ్యామిలీలో కూడా 100xలో ఉండాలి, అలాగే సేవ చేయడంలో కూడా 100xలో ఉండాలి, ఫైనాన్స్లో బిజినెస్లో కూడా 100xలో ఉండాలి, నాలెడ్జ్లో కూడా 100xలో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ 100x. 100x అని టార్గెట్ పెడితే మీరు 10xలో ఉంటారో 5xలో ఉంటారో అనవసరం. టార్గెట్ ఈజ్ ద 100x. ఇందులో ఏదైనా మిస్ అయింది అనుకోండి, లైఫ్ ఫుల్ఫిల్మెంట్ కాదు. లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి? నీ ఇదే డబ్బు ఉంది, హెల్త్ లేదు, లైఫ్లో అక్కడ ఫుల్ఫిల్మెంట్ లేదు, లేదా నీ భార్యతో నువ్వు లేవు, సమంగా లేవు, ఫ్యామిలీలో ఫుల్ఫిల్మెంట్ లేదు, లేదు నీ ఫ్రెండ్స్తో గొడవ ఉంది, ఫ్రెండ్స్తో నీకు ఫుల్ఫిల్మెంట్ లేదు, నువ్వు ఏమీ నేర్చుకోలేకపోతున్నావు, ఏమి సాధించలేవు, అక్కడ ఫుల్ఫిల్మెంట్. ఇవన్నీ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్డ్ అనమాట. ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అథెంటిక్ లైఫ్ స్టైల్ అంటారు. ఎక్కడ ఏది మిస్ అయినా అది మనం సెల్ఫ్ రిపేర్ చెక్ చేసుకోవాలన్నమాట. అది మనం ఇప్పుడు వాళ్ళైనా చెక్ చేసుకోవచ్చు, మా లాంటి వీడియోలు చూసినా ఈ అపాయింట్మెంట్లు ఏవో ఉంటాయి మా దాంట్లో, అది చూసుకున్నా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను నీ దగ్గర నేర్చుకోవాలా అని ఈగో ఉంటుంది వాళ్ళకి, ఆ ఈగోని పక్కన పెడితే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి రావచ్చు, లేదంటే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్లోనే ఉండిపోతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి రావాలి. గ్రోత్ మైండ్ సెట్ అంటే సింపుల్గా ఒక రకంగా చెప్పాలంటే లెర్నింగ్ అండి. ఆ లెర్నింగ్ ఎలాగైనా నేర్చుకోవచ్చు, ఎదుటి వాళ్ళు చూసేనే నేర్చుకోవచ్చు, ఇలాంటి వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు, ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికే నేర్చుకోవచ్చు. మాకు ఎంతో మంది ఎన్ఆర్ఐలు కాల్ చేస్తూ ఉంటారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్, నాకు హస్బెండ్ వాళ్ళు ఈ ప్రాబ్లం, లే పిల్లల వాళ్ళు ఇది ప్రాబ్లం, నా బిజినెస్. వాళ్ళకి ఏంటి మైండ్ సెట్ తగ్గట్టుగా, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేయద్దు అంటాను. వాళ్ళ వల్ల తప్పు జరిగినా సరే ముందు నువ్వు రిపేర్ చేసుకో. మైండ్ సెట్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. ముందు నీ మైండ్ సెట్ రిపేర్ చేసుకో. నీకు పెయిన్, గౌతమ్ బుద్ధుడు ఒక మాట చెప్తారండి, దుఃఖం బయట నుంచి కాదు, ఫస్ట్ దుఃఖం నీ మైండ్లోనే ఉంది. ముందు ఆ మైండ్లో దుఃఖం తీసే. నువ్వు బయట అంతా ఎదుగుతున్నావు, దుఃఖం ఇక్కడ 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 అని దుఃఖం అంటున్నావు, ముందు నీ మైండ్లో దుఃఖం తీస్తావు అనుకోండి అయిపోతుంది. మరి ఆ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? అథెంటిక్ నాలెడ్జ్ ఉండాలి నీకు, దానికి తగ్గట్టుగా. ఆ నాలెడ్జ్ ఉంటే దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటావు కదా. సో అటువంటి ఇన్ఫర్మేషన్ నీ మైండ్ లో ఉండాలి. సో ఫైనల్ గా నాదొక క్వశ్చన్, చాలా మంది డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు. సో డిప్రెషన్ లోకి అసలు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఆ మొబైల్ ఒకసారి పట్టుకోండి. ఓకే, పట్టుకోండి. ఒక 1 hour పట్టుకుంటారా? పట్టుకోగలను నేను. ఒక 6 hours ఏమో కొంచెం కష్టం. అవును. అది ఒక 8 hours కష్టమే, ఇంకా కష్టం. 24 hours కష్టమే, ఇంకా కష్టం. అవును, సేమ్. ఇప్పుడు తీసేయండి. అదే ఇప్పుడు అదే ఒక ఏదో జరుగుతుంది, ఏదో జరిగింది గతంలోని అనే థాట్స్, ఫీలింగ్స్ ఎక్కువసేపు కొన్ని సంవత్సరాలు మోస్తూ ఉంటారు. అంటే ఎవరో ఫీలింగ్స్ ని, ఎవరో ఐడియాస్ ని రెంట్కి ఇస్తూ ఉంటారు. మీ మైండ్ ని, మీ హెడ్ ని తీసుకెళ్లి వేరే దానికి రెంట్కి ఇస్తారా? పోనీ వాళ్ళు రెంట్ ఏమైనా పే చేస్తారా? చేయరు. పవర్ ఆఫ్ నవ్ అనమాట. ఈ స్టేట్ మనం ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఉండాలి. అంటే ప్రజలు డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే బేసిక్గా 90% అందరూ కూడా హ్యూమన్ మైండ్స్, మెజారిటీ పీపుల్ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని మోస్తూ ఉంటారు. అరే నా కాడ అలా చేశాడు, లేదంటే నా పేరెంట్స్ ఇలా చేశాడు, నా బాయ్ ఫ్రెండ్ ఇలా చేశాడు అనుకుని అవి మోస్తూ ఉంటారు అనమాట. నేనేం చేస్తానంటే అవి తీసేయమంటాను, ఆ మెమరీస్ తీసేయమంటాను. అవి తీసేసి ప్రజెంట్ నీకేం కావాలి, ప్రజెంట్ నీకేం సొల్యూషన్ కావాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్రీ స్టేట్లో తిరుగుతుంటారండి. అంటే వాళ్ళు ఏంటంటే సొల్యూషన్ తీసుకోరు. ఇప్పుడు నాకు ఇది ఎమోషన్తో, ఆ ఎమోషన్ని తీసేసి లాజికల్గా ఆలోచించాలి. దీనికి సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ 1 ఏంటి, సొల్యూషన్ 2 ఏంటి, సొల్యూషన్ 3 ఏంటి. ఎప్పుడైతే నీ మైండ్ సొల్యూషన్లో వైపు ఉంటుందో ఆటోమేటిక్గా నీ మైండ్ నెక్స్ట్ లెవెల్ థింకింగ్ ఉంటుంది. ఎమోషన్లో ఉండేటప్పుడు ఆ వర్రీ స్టేట్లో డిప్రెషన్లో ఉంటే నీకు ఐడియాస్ రావు. ఎందుకంటే మైండ్, హ్యూమన్ మైండ్ ఏ విధంగా తయారైందంటే యాజ్ పర్ ఎన్ఎల్పి ప్రకారం మీరు డిప్రెషన్ గురించి ఆలోచించినప్పుడు డిప్రెషన్ గురించి ఆలోచిస్తుంది. దాన్ని బ్రేక్ చేసి సంతోషాల గురించి ఆలోచించారనుకోండి, సంతోషం గురించి ఆలోచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ట్రయల్ చెప్తాను. ఇలా కళ్ళు మూసుకొని మీరు జీవితంలో గతంలో సాధించిన విజయాలు జస్ట్ ఒక 30 seconds ఊహించుకోండి. గతంలో కొన్ని విజయాలు సాధించుంటారు, కొన్ని సక్సెస్లు సాధించుంటారు. గతంలో మీరు ఎన్నో వీడియోలు చేసి ఉంటారు, ఎన్నో అద్భుతాలు, కొన్ని సక్సెస్లు సాధించుంటారు. ఆ ఫీల్ ఒకసారి బాడీలో ఫీల్ అవ్వండి. మీకు ఎంతో మంది అప్రిషియేట్ చేసి ఉంటారు. ఒక 1 minute జస్ట్ అలాగా ఒక తెలియని ఒక వైబ్రేషన్ వస్తుందా, ఒక తెలియని ఫీల్ వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుభవిస్తున్న లైఫ్ స్టైల్, అంటే ఇప్పుడు ఏదైతే మీ సాలరీ వస్తుందో, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. ఇప్పుడు ఏదైతే మీరు కార్ కానీ బైక్ కానీ ప్రజెంట్ సాలరీ కానీ ఏదైతే అనుభవిస్తున్నారో దాన్ని ఒకసారి ఊహించుకోండి, దాన్ని ఒకసారి ఫీల్ అవ్వండి. అలాగే ఫ్యూచర్లో మీరు ఏదైతే డిజర్వ్ చేయాలనుకుంటున్నారు, అకాంప్లిష్ చేయాలనుకుంటున్నారు, అది ఫీల్ అవ్వండి. ఒక్కసారి అది ఉన్నట్టుగా, అది మీరు సాధిస్తున్నట్టుగా అది ఫీల్ అవ్వండి. సో ఒక్కసారి గ్రేట్గా ఫీల్ అవ్వండి. ఆమె గ్రేట్ అచీవర్ అని ఒకసారి గట్టిగా మనసులో అనుకోండి, ఆమె గ్రేట్ అచీవర్. ఒకసారి కళ్ళు తిరిగి ఇలా రఫ్ చేసుకోండి. జస్ట్ యూ ఫీల్ గ్రేట్ కదా. అవును. సో నేనేం చెప్తానంటే దీనికి ఎన్ఎల్పిలో స్టేట్ మేనేజ్మెంట్ అంటారు. ఇది అంటే ఒక మైండ్ అనేది ఎప్పుడైతే నీకేం కావాలో దాని మీద పెట్టావు అనుకోండి 360 degrees లో, అది మాత్రం ఆ ఫీలింగ్ లోనే ఉంటావు. ఆ టైంలో మీకు ఫియర్ రాదు, సెల్ఫ్ డౌట్ రాదు, వర్రీ రాదు. మీకు వచ్చిందా?
రాదు. నేను డిప్రెషన్ లో లేను కదా. లేవు కదండి, ఆ టైంలో రాదంటున్నాను. ఓకే. ఆ ఫీలింగ్ తో రోజు మార్నింగ్ ఇది చేస్తే ఆ ఫీలింగ్ లో ఉంటావు నువ్వు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, ఇదే రివర్స్ లో ఆలోచిస్తారు అనమాట. డిప్రెషన్ లో ఫస్ట్ గతంలో నేను ఎన్ని ఫెయిల్యూర్ అయ్యాను, ఇప్పుడు నేనేం అనుభవిస్తున్నాను, అమ్మో ఫ్యూచర్ లో నాకు ఏం జరుగుతుంది. ఓకే. ఫ్యూచర్ లో ఈ 3 రివర్స్ లో ఆలోచిస్తారు. ఆఫీస్ కి అలాగే వస్తారు, ఎవరితో మాట్లాడినప్పుడు అదే ఫేస్ ఉంటది, అదే స్టేట్ లో పాపప్ అవుతుంటాయి థాట్స్, బాడీ లాంగ్వేజ్ కూడా అదే ఉంటది. ఎప్పుడైనా డిప్రెస్ వచ్చేటప్పుడు ఇంకొక టెక్నిక్ కూడా ఉందండి, దీన్ని సూపర్ హ్యూమన్ టెక్నిక్, సూపర్ మ్యాన్ టెక్నిక్ అంటారు. ఒకసారి ఇలా పెట్టుకోండి, మీరు ఒక్కసారి ఇలా ఉన్నారనుకోండి, జస్ట్ ఎప్పుడైనా మీరు డిప్రెస్ వచ్చినప్పుడు జస్ట్ ఇలా పైకి చూసారనుకోండి, ఇలా చూస్తే మీ మైండ్ లో ఒక ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఇది ఆల్రెడీ రీసెర్చ్ లో తేలిందనమాట. అంటే ఎప్పుడైనా డిప్రెస్ వచ్చేటప్పుడు పైకి చూడాలి, పైకి అంటే గాలిపటాలు ఎగరేయమంటారు మన సైకాలజిస్టులు. టు బి ఫ్రాంక్, మన న్యూరో సైంటిస్టులు అలాగే సైకాలజిస్ట్ గాలిపటాలు ఎగరేయమంటారు. ఎందుకంటే డిప్రెషన్ వచ్చినప్పుడు పైకి ఉంటే ఆటోమేటిక్ గా డిప్రెషన్ పోతుంది, కొంచెం తగ్గిపోద్ది. డిప్రెషన్ ఉన్నప్పుడు ఇలా కిందకు ఉంటారండి, ఏదో జరిగిపోయింది ఏదో అయినప్పుడు అనమాట. సో దీనికి ఆపోజిట్ రివర్స్ అనమాట. డిప్రెషన్ అనేది ఒక ఎమోషన్, దానికి ఆపోజిట్ ఎమోషన్ తో అటాక్ చేయాలి. అంటే ఒక వరీ ఎమోషన్ ని ఈ హ్యాపీ ఎమోషన్ తో అటాక్ చేయాలి. ఇక్కడ మైండ్ లో థాట్స్ అనేవి ఆగో, ఎమోషన్ అనేది ఆగదు. దానికి యాంటీడోస్, ఏ ఎమోషన్ ఏ థాట్ ఇస్తే మారుతుందో అది చెయ్యాలి. మెజారిటీ పీపుల్ అది చెయ్యకంట అందరినీ బ్లేమ్ చేస్తుంటారు. టైము వెళ్ళిపోతూ ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ రైలు వెళ్ళిపోతూ ఉంటది, టైం వెళ్ళిపోతుంటది, టైం మీద మీరు కోప్పడకూడదు, నువ్వు ఆ టైంలో ఏం చెయ్యాలో చెయ్యాలి. మీకు అర్థమైందండి? అలాగే థాట్స్ మీద కోప్పడకూడదు, థాట్స్ కి ఆపోజిట్ థాట్స్ ఇవ్వాలి, హ్యాపీ థాట్స్. అలాగే ఎమోషన్ మీద కోప్పడకూడదు, దానికి యాంటీడోస్ ఇవ్వాలన్నమాట. ఒక రూమ్ లో చెత్త ఉందండి, నాకు ఆ చెత్త ఉంది స్మెల్ వస్తుందంటే నువ్వు చెత్త తీసి పడేవచ్చు కదా. చెత్త తీయకంటే నువ్వు రిపేర్ చేయకంటే ఎలా అవుతుంది? మీ కాలుకి దెబ్బ తగిలిందండి, కాలు మీద దెబ్బ తగిలింది అనుకో, కాలుకి రిపేర్ చేయాలి మీరు. దాన్ని పాసిబిలిటీ థింకింగ్ అంటారు, సొల్యూషన్ థింకింగ్ అంటారు. అంతే తప్ప నాకు ఆడి వల్ల కాల్ తగిలింది వీళ్ళ వల్ల అది అంతా వదిలే. ముందు సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఓరియంటెడ్ ఉంటే మీ మైండ్ సొల్యూషన్ ఇస్తుంది. మీ మైండ్ ఏదో ఒకదాని గురించి ఆలోచించగలదు. డిప్రెషన్ లో ఆలోచిస్తావా, లేదంటే ఫ్యూచర్ స్టేట్ లో ఆలోచిస్తావా? ఫ్యూచర్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడైనా సరే. సో ఫ్యూచర్ థింకింగ్ లో ఉండాలి. అందుకే హోప్ ఈజ్ ద గ్రేట్ థింగ్ అంటారు. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక హోప్ తో ఉండాలి. నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. నీ యొక్క పాత స్టేట్ నుంచి కొత్త స్టేట్కి రావాలి. అది నీ చేతుల్లోనే ఉంది, ఎవరో చేతుల్లో లేదు. అది మార్చుకోవడానికి మా యొక్క గ్రోత్ మైండ్ సెట్. చాలా బాగా మాట్లాడారు. బట్ నాకు ఫైనల్ గా ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఒకటి అడుగుతా. ఇప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేయొద్దు అని చెప్పారు, ఓకేనా? మీరు ఇంతకు ముందుకు ఒక కేసు వచ్చినప్పుడు సో వాళ్ళు చెడిపోవడానికి కారణం పేరెంట్స్ అన్నారు. సో మీరు పేరెంట్స్ ని బ్లేమ్ చేశారు కదా. ప్రాబ్లం నాకు రాలేదండి, ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది చెప్తున్నాను నేను. రూట్ కాజ్ చెప్తున్నాను నేను. కాదు, ఇప్పుడు వాళ్ళు డిప్రెషన్ కి కానీ ఏదైనా చేసినప్పుడు మీ దగ్గరికి సలహాకి వచ్చారు. అవును, వాళ్ళని చేంజ్ చేయాల్సిన బాధ్యత నేను చెప్పాను కదా. ముందు అమ్మాయిని చేంజ్ చేయడం కాదు, ముందు మీరు మారండి అని చెప్పాను నేను. మీ యొక్క పెంపకం కరెక్ట్ గా లేదు, మీరు బిజీ అయిపోయారు కాబట్టి అమ్మాయి ప్రాబ్లం లో పడింది. వాళ్ళని బ్లేమ్ చేసినట్టే. నేను బ్లేమ్ చేయట్లేదు, తప్పు ఉందని చెప్తున్నాను అక్కడ. ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తారండి, ఎవరో బాడీ వచ్చింది, ఒక డయాగ్నోస్ వచ్చింది, డాక్టర్ చెప్తాడు ఇలా ప్రాబ్లం ఉందని. అక్కడ ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్తున్నాడు తప్ప పేషెంట్ బ్లేమ్ చేయట్లేదు నేను. ప్రాబ్లం తీసే అంటున్నాను నేను, ప్రాబ్లం ఇక్కడ ఉందని చెప్తున్నాను నేను. సో ప్రాబ్లం ఉంది చెప్పడం తప్పంటారా? లేదు చెప్తారా అంటే నేను అడగాలి కాబట్టి క్వశ్చన్ అడిగిన. లేదు, ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి. మీకు మీరు ఒక మ్యాథ్స్ సొల్యూషన్ కోసం వెళ్ళారండి, టీచర్ సొల్యూషన్ చెప్పాడు, నీకు రాదని టీచర్ నీకు అనట్లేదు, సొల్యూషన్ చెప్తున్నాడు ఇక్కడ తప్పు చేస్తున్నావు అనేది. సో ఆ తప్పుని రిపేర్ చేసే పద్ధతే ఈ గ్రోత్ మైండ్ సెట్ అనమాట. ఇక్కడ బ్లేమ్ అనేది ఎవరిని చేయకూడదు. నా బాస్ నాకు శాలరీ పెంచట్లేదు, బాస్ ని బ్లేమ్ చేయకూడదు. నీ ఎంప్లాయీ నీకు సమ్మింగ్ పనిచేయదు, ఎంప్లాయీని బ్లేమ్ చేయకూడదు. బాస్ ఎలా సాటిస్ఫై అవ్వాలి నువ్వు అలా చెయ్యాలి. ఎంప్లాయీ చేయట్లేదంటే మళ్ళీ నీ లోపమే, ఎంప్లాయీకి ఏదో నువ్వు ఇవ్వట్లేదు. అలాగే నీకు లీడ్స్ రావట్లేదు మార్కెటింగ్ బిజినెస్ లో, మళ్ళీ మార్కెట్ ని బ్లేమ్ చేయకూడదు. కొంతమంది టైం బాగాలేదంటారు, టైం బ్లేమ్ ఉన్న టైం నువ్వు ఉపయోగించుకోవట్లేదు. కొంతమంది నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు, నీకు ఆ స్కిల్స్ లేవు. సో ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయకూడదు. నువ్వు ఈ పని చేయట్లేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ రావట్లేదు. ఆ ఎఫెక్ట్ రావాలంటే నువ్వు ఈ పని చెయ్యాల్సిందే. ఇక్కడ ఆల్ కాజ్ తిరుగుతారు తప్ప ఎఫెక్ట్ చుట్టూ తిరగదు. సో మెనీ ట్రైనర్స్ ఏం చెప్తారంటే ఎఫెక్ట్ చుట్టూ తిరుగుతారు. ఎఫెక్ట్ అంటే వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల, ఇది వల్ల అంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ నువ్వే. అందుకే అంటారు మైండ్ సెట్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. మొత్తానికి నన్ను మీకు ముందే చెప్పాను కదా, జ్ఞాన గులికలు బయటపడుతుంటాయి. నాతో చేసిన ఎవరైనా సరే 100% ట్రాన్స్ఫర్మేషన్ నా ఎఫెక్ట్ ఉంటుంది మీ మీద, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత నా ట్రావెలింగ్ బట్టి ఉంటుంది. ఎందుకంటే మేము ప్రాక్టికల్ థింకింగ్ నే నమ్ముతాము. ఇల్యూజన్ అయితే ఉన్నాం, అంటే ఇల్యూజన్ అయితే ఉన్నాం సార్. ఇప్పుడు ఎవరినో అన్నో ఏదో జరుగుతాయి, ఇల్యూజన్ ఉన్నాం. ప్రాక్టికల్ గా నువ్వేం చేయాలి, యూ మ్యాటర్ ఓన్లీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నమ్ముతాం. సరే, మన ట్రావెలింగ్ ముందు కొనసాగాలని చెప్పేసి నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
సో మొత్తానికైతే వీడియో చూసారు కదా, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో సార్ది అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.